హలో అందరికీ, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందికి ఉండే ఒక సమస్యకు ఇది సరైన పరిష్కారం ఇస్తుంది. అది ఏమిటంటే, మనమేమైనా పని మొదలు పెడతాం కానీ పూర్తి చెయ్యలేము. ఈ పుస్తకం పేరు హౌ టు ఫినిష్ ఎవ్రీథింగ్ యూ స్టార్ట్. రచయిత జాన్ యాగర్. మీరు కూడా ఏదైనా పని లేదా లక్ష్యం మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తే ఈ పుస్తకం మీకోసమే రాయబడింది. ఇప్పుడు మనం ఈ పుస్తకంలోని ముఖ్యమైన ఆలోచనలు, అలవాట్లు మరియు జీవితం మార్చే చిట్కాలను ఒక్కొక్కటిగా చూద్దాం. పార్ట్ 1. ఎందుకు మనం పనులు పూర్తి చేయలేము. జాన్ యాగర్ మొదట మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది. ఎందుకు చాలామంది మొదలు పెడతారు కానీ పూర్తి చేయలేరు? ఆమె చెప్పిన కారణాలు ఇవి. 1. స్పష్టమైన ఉద్దేశం లేకపోవడం, ఎందుకు చేస్తున్నామో తెలియదు. 2. చాలా పనులు తీసుకోవడం, ఒకేసారి ఎక్కువ చేయాలనుకోవడం. 3. పర్ఫెక్షన్ మానసికత, చాలా బాగా చేయాలనుకోవడం వల్ల పూర్తి కాకపోవడం. 4. విఫలమయ్యే భయం, ఫలితం చెడిపోతుందేమో అని ఆగిపోవడం. 5. అలసత్వం, దృష్టి మళ్లడం, మొబైల్, సోషల్ మీడియా, ఇతర దృష్టి చెదిరింపులు. ఆమె చెబుతుంది, పూర్తి చేయడం తెలివి మీద ఆధారపడదు, అది మానసిక ధైర్యం మరియు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. పార్ట్ 2. కమిట్మెంట్ శక్తి. జాన్ యాగర్ చెబుతుంది, మీరు ఒక పని పూర్తి చేయాలని నిర్ణయించుకున్న క్షణం నుంచే విజయం మొదలవుతుంది. అంటే కమిట్మెంట్ చాలా ముఖ్యం. ఎలా అంటే, తక్కువ పనులు ఎంచుకోండి, మీ జీవిత లక్ష్యానికి ఉపయోగపడేవి మాత్రమే. ఎందుకు చెయ్యాలనుకుంటున్నారో వ్రాసుకోండి, మీ వై మోటివేషన్ ఇస్తుంది. ఇతరులకి చెప్పండి, ఎవరికైనా చెప్పడం ద్వారా మీరు బాధ్యతగా ఉంటారు. పూర్తయిన తరువాతని ఊహించుకోండి, ఆ సంతోషం ఊహించడం కూడా ప్రేరణిస్తుంది. కమిట్మెంట్ అనేది భావన కాదు, అది తీర్మానం, మనసు లేని రోజుల్లో కూడా కొనసాగించే నిర్ణయం. పార్ట్ 3. సరైన అలవాట్లు నిర్మించుకోండి. జాన్ యాగర్ చెప్పింది, విజయం అనేది మోటివేషన్ మీద కాకుండా అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి కొన్ని ఉపయోగకరమైన అలవాట్లు. 1. రోజు ముందే ప్లాన్ చేసుకోండి. 3 నుండి 5 ముఖ్యమైన పనులు మాత్రమే వ్రాయండి. 2. ఫోకస్ టైంలో పనిచేయండి. ఉదాహరణకు 25 నిమిషాలు పూర్తి దృష్టితో పని, 5 నిమిషాలు విరామం. 3. చిన్న విజయాలు జరుపుకోండి, ప్రతి చిన్న పూర్తి అయిన పని మీద సంతోషించండి. 4. డిస్ట్రాక్షన్ దూరం పెట్టండి, ఫోన్ నోటిఫికేషన్లు ఆపండి, శాంతమైన ప్రదేశంలో పనిచేయండి. 5. ఫినిషింగ్ రిచువల్స్ పెట్టుకోండి, ప్రతిరోజు చివర మీరు పూర్తి చేసిన వాటిని రివ్యూ చేయండి. ఆమె చెబుతుంది, ఫినిషింగ్ ఒక కండరంలా ఉంటుంది. మీరు చిన్న పనులు పూర్తి చేస్తే పెద్ద పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. పార్ట్ 4. అడ్డంకులను జయించడం. మంచి అలవాట్లు ఉన్నా కూడా మధ్యలో అడ్డంకులు వస్తాయి. జాన్ యాగర్ చెప్పిన కొన్ని సాధారణ సమస్యలు మరియు పరిష్కారాలు ఇవి. 1. విఫలం అవుతామనే భయం. తప్పులు సహజం, వాటి నుండి నేర్చుకోండి. 2. ఆలస్యం చేయడం, ప్రొక్రాస్టినేషన్, పెద్ద పనిని చిన్న భాగాలుగా విభజించండి. 3. బోరింగ్ ఫీల్ అవ్వడం, మీ లక్ష్యాన్ని మళ్లీ గుర్తు చేసుకోండి. 4. ఆత్మవిశ్వాసం లేకపోవడం, నేను ఇది పూర్తి చేయగలను అని మీకు చెప్పుకోండి. 5. అవ్యవస్థ, మీ పనిస్థలం మరియు షెడ్యూల్ క్రమంగా ఉంచుకోండి. మీరు స్టార్టర్ వ్యక్తిత్వం ఉన్నారా లేక ఫినిషర్నా అని తెలుసుకోవడం కూడా అవసరం. దాని ప్రకారం మీ పద్ధతులు మార్చుకోవచ్చు. పార్ట్ 5. ఫినిషర్గా మారడం. జాన్ యాగర్ చివర చెబుతుంది, ఫినిషింగ్ అనేది ఒక నైపుణ్యం, స్కిల్, దాన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు. 3 ముఖ్యమైన సూత్రాలు. 1. ప్రాధాన్యత ఇవ్వడం, ముఖ్యమైన పనినే ముందుగా చేయండి. 2. ధైర్యంగా ఉండడం, కష్టమైనప్పుడు ఆగకండి. 3. ప్రగతి కొనసాగించడం, చిన్న స్టెప్పులైనా ముందుకు వెళ్ళండి. పూర్తి చేయడం వల్ల మనకు ఆత్మవిశ్వాసం, సంతోషం మరియు మనశ్శాంతి వస్తాయి. ప్రతి పూర్తి అయిన పని మన జీవితాన్ని ముందుకు తీసుకువెళుతుంది. ఆమె ఒక అద్భుతమైన సలహా ఇస్తుంది, ఒక ఫినిషింగ్ జర్నల్ పెట్టుకోండి. మీరు మొదలుపెట్టిన పనులు, ప్రగతి మరియు పూర్తి అయినప్పుడు పొందిన పాఠాలు వ్రాసుకోండి. ముగింపు. ఇప్పుడు పుస్తకం మొత్తం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఎందుకు మొదలుపెట్టామో గుర్తుంచుకోండి, కమిట్మెంట్తో ముందుకెళ్ళండి, మంచి అలవాట్లు కట్టించుకోండి, భయాలు, ఆలస్యం, దృష్టి చెదరింపులు జయించండి, చిన్న విజయాలను కూడా ఆనందించండి. జాన్ యాగర్ చెప్పిన ఒక అందమైన వాక్యం, మొదలుపెట్టడం సులభం కానీ పూర్తి చేయడం జీవితాన్ని మార్చుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకుందాం. ఎందుకంటే పూర్తి చేసినప్పుడు మనం బలంగా, విశ్వాసంగా, విజయవంతంగా మారుతాం. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.
ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి ప్రేరణాత్మక పుస్తక సారాంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.